అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈ మధ్య పార్టీని వీడినటువంటి విజయసాయిరెడ్డి గారు కానీ, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన, మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పైన అనేక ఆరోపణలు చేస్తున్నారు. వాటిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ రాష్ట్రంలో అవకాశవాదానికి ప్రతిరూపమైన నాయకులు ఎవరైనా ఉన్నారంటే అది విజయసాయిరెడ్డి గారు, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు మొట్టమొదటి వరుసలో అన్ని విధాలుగా లబ్ధి పొందిన నాయకులు విజయసాయిరెడ్డి గారు, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అన్న విషయం ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా విజయసాయిరెడ్డి గారికి, బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి అత్యంత ప్రాధాన్యత కల్పించడం జరిగింది. అయితే వారి రాజకీయ స్వార్థం కోసం పార్టీని వీడి ఈరోజు అనేక ఆరోపణలు చేస్తున్నారు. విజయసాయిరెడ్డి గారు కానీ, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కానీ చెప్తున్నారు, 3-4 సంవత్సరాలుగా మేము పార్టీలో అవమానింపబడుతున్నామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. నిజంగా మీరు 3-4 సంవత్సరాలుగా పార్టీలో అవమానింపబడుతుంటే మరి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, పవర్లో ఉన్నప్పుడు మీరు పార్టీని వీడి ఎందుకు పోలేదని చెప్పి ప్రశ్నిస్తున్నాం. ఈరోజు పార్టీని వీడి బయటికి పోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి మెప్పు కోసమో, పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వ మెప్పు కోసం మాత్రమే ఈరోజు విజయసాయిరెడ్డి గారు, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు తప్పుడు ఆరోపణలు, అసత్య ఆరోపణలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పైన చేస్తున్నారని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రజలంతా చర్చించుకుంటున్నారు. అంతేకాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎటువంటి పదవులు ఆశించకుండా, ఎటువంటి పదవీ కాంక్ష లేకుండా పెద్దలు సజ్జల రామకృష్ణారెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం, మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కోసం ప్రతినిత్యం పనిచేస్తున్నారు. మరి ఈరోజు విజయసాయిరెడ్డి గారు సజ్జల రామకృష్ణారెడ్డి గారి పైన కూడా అనేక నిందలు వేస్తున్నారు. ఇది సరికాదని చెప్పి విజయసాయిరెడ్డికి తెలియజేస్తున్నాం. మీరు స్వప్రయోజనాల కోసమే ఈ అనవసరమైన అసత్య ఆరోపణలు చేస్తున్నారు తప్ప మీరు మాట్లాడుతున్న మాటల్లో ఎటువంటి వాస్తవాలు లేవు. మీరు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వెన్నుపోటు పొడిచి మీ స్వప్రయోజనాల కోసం పార్టీ వీడడం జరిగింది తప్ప ఇలాంటి నాయకులు ఏ పార్టీకైనా, ఏ నాయకుడికైనా వెన్నుపోటు పొడుస్తారని చెప్పి తెలియజేస్తున్నా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.